నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం జగన్కు ఇష్టం లేనట్లుగా కాంట్రాక్టర్లకు జగన్ వార్నింగ్ ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వస్తే అందరి అంతు చూస్తామని, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరిస్తే జగన్ చూస్తూ ఊరుకోడంటూ ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడడం జరిగింది. వాస్తవానికి ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో నిర్మిస్తోంది. పీపీపీ మోడల్కు ప్రైవేటీకరించడానికి చాలా తేడా ఉంది. బహుశా ప్రభుత్వంపై బురద చల్లాలనే ఉద్దేశంతో జగన్ సజ్జలతో ఇలా మాట్లాడించినట్లుగా అర్థమవుతోంది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి కొన్ని ప్రశ్నలు. మీరు అధికారంలో ఉన్నప్పుడు విశాఖ పోర్టు ప్రభుత్వ వాటాను ప్రైవేటు వ్యక్తులకు రాసేసింది మీరు కాదా? కాకినాడ పోర్టు ప్రభుత్వ వాటాను మీ అరబిందో కంపెనీకి మీరేగా రాసిచ్చింది. వైజాగ్ తో పాటు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ భూములు, భవనాలు తాకట్టు పెట్టి వచ్చిన డబ్బును నాకేసింది మీరు కాదా? అసైన్డ్ భూములను అమ్మేసుకోవచ్చంటూ రూల్ తెచ్చి 1,00,000 ఎకరాల పైనే మొన్న 5 ఏళ్లలో కొట్టేసింది మీరు కాదా? ప్రభుత్వ భవిష్యత్తును తాకట్టు పెట్టి 1,000 కోట్లు అప్పులు తెచ్చి ఆ డబ్బును దోచుకుంది మీరు కాదా? గతంలో మీ నాన్న ఉన్నప్పుడు సెజ్జుల పేరుతో రైతుల భూములను లాక్కుని వాటిని అభివృద్ధి చేయకుండా ఆ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసి కోట్లు కొల్లగొట్టింది మీరు కాదా? ఇలా ఎన్నో ఉన్నాయి. అంతెందుకు, 2004కు ముందు ఒక్క కంపెనీ కూడా లేని మీ కుటుంబం అధికారంలోకి రాగానే లక్షల కోట్లు ఎలా సంపాదించారు? 100 కంపెనీలు ఎలా పెట్టారు? ప్రజల సొమ్మును దోచేసే కదా. బాధాకరం ఏంటంటే జగన్ అక్రమంగా దోచుకున్న సొమ్మును వేరే రాష్ట్రాల్లో హవాలా ద్వారా వేరే దేశాల్లో కంపెనీలు పెట్టుకుని వ్యాపారాలు చేసుకోవడం తప్ప రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఒక్క మంచి కార్యక్రమం కూడా రాష్ట్రంలో చేయకపోవడం. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మీరు ప్రభుత్వం పట్ల, ప్రజల పట్ల ఏదో చిత్తశుద్ధి ఉన్నట్లు మాట్లాడి ప్రజలను మరోసారి మోసం చేయవద్దంటూ కొందరు విఘ్నులు సూచిస్తున్నారు.